శివయ్యమాల వేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ పూజ అయితే ఇలా చేయాలండి. కొంతమంది పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారుగా ఆఫీస్కి కట్ట. సో ఆఫీస్ నుంచి రాగానే మనం ఇలా ఫ్రెష్ అయిపోయాక ఈవినింగ్ పూజ అయితే చూపిస్తున్నాను. సో మార్నింగ్ కూడా యథావిధిగా మనం 4 కల్లా లేస్తాం కాబట్టి 4 కల్లా లేచి పనులన్నీ చేసుకుని ఇంకా పూజ చేసుకుని 6 లోపు అయిపోవాలి. సో ఈవినింగ్ పూజ స్నానం చేసి ఇలా విభూది అయితే పెట్టేసుకోవాలి. శివయ్యది కంపల్సరీ పెట్టుకోవాలి. మాల వేసుకున్న వాళ్ళు చాలా నిష్టగా అయితే ఉండాలండి. సో తర్వాత ఇంకా బొట్లు అవి పెట్టేసుకుని ఇంకా మనం దీపారాధన చేయాలి. దీపారాధన చేసే ముందు అగరత్తులతోనే వెలిగించాలి. అగ్గిపెట్టి అయితే అసలు వెలిగించకూడదు. అగ్గిపెట్టితో కానీ వేరే దాంతో దేంతో అయినా సరే కడ్డీలతో వెలిగించడం చాలా మంచిది అగరత్తులతో. సో మంచి సువాసన, ఇల్లంతా మంచి స్మెల్, పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది కదా. సో ఇంకా ఇక్కడ దీపారాధన చేయగానే మనం అష్టోత్తరాలు అయితే చదువుతారనమాట మా వారు. సో అష్టోత్తరాలది కూడా వీడియో ఉంది, అది కూడా పెడతాను. ఫైనల్గా లాస్ట్ అయితే హారతి ఇచ్చేసి ఇంకా దండం పెట్టుకోవడమే అనమాట. హారతి ఫస్ట్ దేవుడికి ఇచ్చి తర్వాత మనం కూడా తీసుకోవాలి. ఇంకా పక్కన మా చైత్ర కూడా చూడండి హెల్ప్ చేస్తుంది వాళ్ళ డాడీకి. సో ఇంకా హారతి అయితే తీసుకున్నారు మా వారు. హారతి తీసుకున్న తర్వాత ఇంకా దండం పెట్టేసుకున్న తర్వాత ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓం నమః శివాయ.